హైదరాబాద్లో ఒక మాదిరి వర్షం కురిస్తేనే రోడ్లన్నీ నదులను తలపిస్తాయి. ప్రభుత్వాలు మారినా, అధికారులు ఎన్ని ఆలోచించినా ప్రజలు, వాహనదారుల ఇబ్బందులు మాత్రం తొలగిపోవు. ట్రాఫిక్ ఆగిపోతుంది. ఈ జంజాటనం నుంచి బయటపడేందుకు ఎన్ని గంటలు పడుతుందో తెలియక ఈ వర్షాకాల సీజన్లో హైదరాబాద్లో కురిసిన తొలి వర్షానికి హైదరాబాద్ చిగురుటాకుల వణికింది. నగరం నరకయాతన ఎలా ఉంటుందో మరోసారి రుచి చూపించింది. ముఖ్యంగా ఆఫీసుల సమయం ముగిసే సమయానికి చినుకు పడితే చాలు అందరిలోనూ చింతే కనిపిస్తుంది. తొలి ముప్పు గడిచి 24 గంటలు అవుతున్నా బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు జనాలు. ఈ అంశంపై మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నిన్న నగరంలో వర్షం కురిసిన నేపథ్యంలో కూడా హైదరాబాద్లో ఉన్న ఆ రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం సెక్రటేరియట్ వద్ద ఉన్నాము. ఇక్కడ నిన్న కురిసిన వర్షానికి మొత్తంగా కూడా జలమయం అయిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే కాకుండా ఇక్కడ చిన్న చిన్న షాపులకు సంబంధించి వాళ్ళు కూడా బాగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రస్తుతం సెక్రటేరియట్ ముందు ఉన్న బస్టాండ్లోకి ఈ యొక్క ప్రయాణికులు వచ్చేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. మోకాళ్ళ లోతు వరకు కూడా నీళ్ళన్నీ వచ్చి ఈ యొక్క బస్టాండ్ మొత్తం కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ నీరు నిలవకుండా కొన్ని చర్యలు చేపట్టినా సరే నీళ్లు పెద్ద ఎత్తున అయితే మునిగాయి. ప్రధానంగా దీనికి కారణం పూడికతీతే కారణం అన్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. అయితే నీళ్లు నిలవడం వల్ల ప్రయాణికులు మొత్తంగా కూడా ఇబ్బంది పడ్డ ఆ పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో గమనిస్తే ఈ నీళ్ళు ఏ మేరకు నిలిచాయనే దాని కింద ఉన్న ఇక్కడ వరదకు కొట్టుకొచ్చిన బురదను చూస్తే ఈ యొక్క మట్టిని చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది ఏ మేరకు వరద ఉందో. దాదాపు మోకాళ్ళ లోతు వరకు కూడా ఈ యొక్క వరద నీరు మొత్తంగా కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క బస్ స్టాప్లకు సంబంధించి చాలా వరకు కూడా సెక్రటేరియట్ బస్ స్టాప్లకు సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలైతే వస్తుంటారు. వారంతా కూడా ఇక్కడి నుంచే అంటే డిస్టిక్ బస్ స్టాప్లకు కూడా బస్సులు ఎక్కుతున్న పరిస్థితి. అంతేకాకుండా సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కూడా కొంతమంది ఇక్కడి నుంచి బస్సు ఎక్కి వారి యొక్క గమ్యస్థానాలకు చేరుకుంటారు. అంతేకాకుండా ఇటు ప్రసాద్ ఎంఎక్స్ సైడ్ నుంచి కూడా పెద్ద ఎత్తున వాహనదారులు వచ్చి ఇటు ట్యాంక్ బండ్ మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అయితే వేరే ఒక చోట ఏ విధంగా ఉందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం కింగ్ కోటి చౌరస్తా వద్ద ఉన్నాము. ఇక్కడ వర్షం వచ్చిన నేపథ్యంలో కూడా మొత్తంగా పూర్తిగా కూడా మోకాళ్ళ లోతు వరకు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వెనుక ఉన్న ప్రాంతం మొత్తంగా కూడా నీటిలో మునిగిపోయే పరిస్థితి. అయితే రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు గురయ్యే అవకాశం కూడా ఉంది. అయితే టూ వీలర్ వాహనాలు మొత్తంగా కూడా ఎక్కడికక్కడ చిక్కిపోయే పరిస్థితి అయితే ఉంది. ఈ రూట్ నుంచి మొత్తంగా కూడా అసలు వెళ్ళాలంటేనే బండ్లు మొత్తంగా కూడా వాటర్లో స్టక్ అయిపోయి ఆగిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. అంతేకాకుండా చిన్న చిన్న కార్లకు సంబంధించి ఆ కార్లు కూడా సైలెన్సర్లోకి వాటర్ వెళ్ళి మొత్తంగా కూడా కారు ఆగిపోయే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో గమనిస్తే నిన్న పడ్డ వర్షం ఇంకా కూడా నీళ్లు ఇంకిపోని పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం విజువల్స్లో గమనించవచ్చు. ఇక్కడ నుంచి ఆ సిగ్నల్ వరకు మొత్తంగా కూడా పూర్తిగా వర్షానికి మొత్తం మోకాళ్ళ లోతు వరకు కూడా నీళ్ళు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే చాలా వరకు కూడా ఈ యొక్క వర్షాలు కురిసిన నేపథ్యంలో ఈ యొక్క రూట్ని మొత్తంగా కూడా డైవర్ట్ చేసుకొని వేరే సైడ్ వెళ్ళే అవకాశం కూడా ఉంది. అయితే మనం ప్రస్తుతం అబిడ్స్ జగదీష్ మార్కెట్ నుంచి కింగ్ కోటి ఈ రూట్ మీదుగా నారాయణగూడ వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఆ మార్గంలో ఉన్నాము. అయితే ఇక్కడ మొత్తంగా కూడా పూర్తిగా వర్షం వచ్చినప్పుడు పూర్తిగా మునిగిపోయే పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులు వెంటనే చర్యలు తీసుకొని వాటర్ ఆగిపోకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న వచ్చిన వర్షానికి పెద్ద ఎత్తున మొత్తంగా కూడా ఇక్కడ వాటర్ నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. మోకాళ్ళ లోతు వరకు కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి ప్రధానంగా పూడికతీతకు సంబంధించి ఈ యొక్క నాలాలకు సంబంధించి పూడికతీత తీయకపోవడే కారణం అంటూ కూడా ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి. రానున్న వర్షాకాల సీజన్ ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో కూడా వర్షం భవిష్యత్తులో ఇంకెక్కువగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు వెంటనే తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి. లేని పక్షాన తీవ్ర ఇబ్బందులకు గురవుతామంటూ కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక చోటుకి వెళ్దాము. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏందనే తెలుసుకుందాం. ప్రస్తుతం నేను నాంపల్లి నుండి అబిడ్స్లోని క్లాక్ టవర్కి వెళ్ళే రూట్లో ఉన్నాము. ఈ రూట్లో ప్రధానంగా ఉన్న గాంధీ భవన్, అదేవిధంగా కొన్ని బీజేపీ ఆఫీస్, అదేవిధంగా కొన్ని ప్రభుత్వ సంస్థల ఆఫీసులు అయితే ఉన్నాయి. అయితే నిన్న వర్షం వచ్చిన నేపథ్యంలో కూడా ఈ యొక్క
రోడ్డు మొత్తంగా కూడా ముఖాల లోతు వరకు కూడా మునిగిపోయిన ఆ పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపు ఇక్కడ నుంచి వచ్చే వాహనదారులతో కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడ్డారు. అటు వెళ్ళడానికి కావచ్చు, కానీ ఇటు అబిట్స్ నుంచి ఇటు సైడ్ నాంపల్లి వైపు వచ్చే రూట్లో కానీ చాలా వరకు కూడా వాహనదారులంతా కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి అవుతుంది. అయితే ఇంకా కాలినడకన వచ్చేవారు ప్రధానంగా నిన్న చేప ప్రసాదం కోసం పెద్ద ఎత్తున ఇటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి అయితే రావడం జరిగింది. ఇకైతే ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చే క్రమంలో వచ్చిన వారంతా కూడా కొంతమంది నడుచుకుంటూ వస్తున్న నేపథ్యంలో కూడా వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అవుతుంది. అయితే మనం ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు, ఈ యొక్క భారీ వర్షం పడ్డ నేపథ్యంలో కూడా ఇక్కడ కూడా నీళ్లు నిలవకుండా అంటే ప్రధానంగా నాలాలకు సంబంధించి మొత్తంగా కూడా పూడికతీతలు మొత్తంగా కూడా కూరికిపోయిన ఆ పరిస్థితి అయితే ఉంది. అయితే వర్షం వచ్చిన నేపథ్యంలో కూడా మొత్తంగా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వాటర్ మొత్తం కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే నిన్న కనపడింది. తీవ్రంగా వాహనదారులంతా కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి అయితే ఉంది. అటు 2 వీలర్ వాహనదారులు కూడా పెద్ద ఎత్తున అయితే ఇబ్బంది పడ్డ పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం గాంధీ భవన్ ముందు ఉన్నాము. గాంధీ భవన్ కూడా లోపలికి వెళ్ళాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. అటు లోపల నుంచి బయటికి రావాలనే కానీ సరే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే కాలినడకన వెళ్ళేవారు మొత్తానికి లోపల వెళ్ళాలంటే ముఖాల వరకు కూడా నీళ్లున్న నేపథ్యంలో అవి దాటుకొని వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. 2 వీలర్ వాహనాలు లోపల నుంచి బయటికి రావాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందే ఈ విధంగా ఉంటే మిగతా ప్రాంతాల్లో ఎట్లా ఉంటుందని చెప్పేసి కూడా ప్రజలంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అధికారులు తక్షణమే స్పందించాలి. ప్రధానంగా ఈ యొక్క నాలాలకు సంబంధించి పూడికతీత మొత్తంగా కూడా పూర్తి చేయాలి. లేని పక్షాన భవిష్యత్తులో వర్షాకాలం పెద్ద ఎత్తున వర్షాలు వచ్చే నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇప్పటికే నిన్న పడ్డ వర్షానికి మొత్తంగా కూడా నగరంలోని మొత్తంగా కూడా కాలనీలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి, రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి, వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నిన్న పడ్డ వర్షానికి చాలా వరకు కూడా చెట్లు మొత్తంగా కూడా విద్యుత్ తీగలన్నీ కూడా తెగిపోయిన పరిస్థితి అయితే ఉంది. నేపథ్యంలో అధికారులు ప్రతిష్ట చర్యలు తీసుకోవాలి. వర్షాకాలం వచ్చే నేపథ్యంలో కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రధానంగా వాటర్ ఎక్కడ కూడా ఈ యొక్క రోడ్ల పైన నిలవకుండా చర్యలు తీసుకోవాలి. పూడికతీతలు వెంటనే పూర్తి చేయాలి. నాలాలు మొత్తంగా కూడా నాలాల నుంచి చెరువులకు కనెక్షన్ మొత్తంగా కూడా క్లియర్ ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది నిన్న అయితే నగరంలో నిన్న కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన రోడ్లు, అదేవిధంగా భవిష్యత్తులో ఏదైతే వాటర్ లాగింగ్స్ భవిష్యత్తులో కురిసే వర్షానికి ప్రధానంగా కురిసే వాటర్ లాగింగ్ పాయింట్స్. సో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా వారంతా కూడా ప్రజలంతా కూడా కోరుతున్న పరిస్థితి.